ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమల దర్శనం యొక్క వివరాలను గురించి, అలాగే తిరుమలలో ప్రస్తుతం భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉందండి. వాటికి సంబంధించిన వివరాలను గురించి, అలాగే కొందరు శ్రీవారి భక్తులు అడిగిన ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను కూడా తెలుసుకుందాము. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా మే 24వ తేదీన అంటే నిన్నటి రోజున తిరుమలలో స్వామివారిని మొత్తం 90,211 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 43,346 మంది భక్తులు తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,11,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఈ విధంగా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం దాదాపుగా 24 గంటల సమయం అనేది పడుతోంది. అంటే ఒక రోజు మొత్తం పడుతోంది. అలాగే తిరుపతిలో ప్రతిరోజు సర్వదర్శనం టికెట్లను కేటాయిస్తారండి. ఈ ఉచిత సర్వదర్శనం టికెట్లతో దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 6 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి దాదాపుగా 5 గంటల సమయం అనేది పడుతోంది. రోజులాగే ఈరోజు కూడా చిన్న పిల్లల యొక్క సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది కొనసాగుతోంది. ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం పడుతోంది. విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉందండి. ఫ్రీ దర్శనానికి వచ్చిన భక్తులతో అన్ని కంపార్ట్మెంట్లు క్యూ లైన్లు కూడా నిండిపోయి తిరుమల కొండపైన శిలాతోరణం వరకు క్యూ అనేది ఉంది. అంటే చాలా దూరం మేరకు క్యూలో భక్తులు వేచి ఉన్నారు. ఫ్రీ దర్శనానికి వచ్చే భక్తులు దీన్ని దృష్టిలో ఉంచుకొని దర్శనానికి రావాల్సిందిగా మనవి. ప్రస్తుతం మే నెల, అందులో వేసవి సెలవులు ఉన్నాయి కాబట్టి, అలాగే నిన్న మొన్న శని ఆదివారాలు కూడా ఉన్నాయండి. ఇవన్నీ ఈ విధంగా కలిసి రావడంతో భక్తుల యొక్క రద్దీ అనేది ఒక్కసారిగా పెరిగిపోయింది. చాలా ఎక్కువ సమయం పడుతోంది. ఇప్పట్లో టికెట్స్ లేకుండా ఫ్రీ దర్శనానికి వచ్చే వాళ్ళు దర్శనానికి దానికి తగిన ప్లానింగ్ అనేది చేసుకొని రావడం మంచిది. అలాగే తిరుపతిలో సర్వదర్శనం టికెట్ల కోసం ఉన్న క్యూ లైన్లు కూడా భక్తులతో నిండిపోయాయండి. మామూలు కంటే కూడా సర్వదర్శనం టికెట్ కోసం ఎక్కువ మంది భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం టికెట్ కోసం వచ్చే వాళ్ళు కూడా ఆలోచించుకొని రండి. మళ్ళీ రద్దీ తగ్గినప్పుడు కూడా నేను మన వీడియోలో తెలియజేస్తాను. అయితే ఆన్లైన్లో దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు 1-2 గంటలు ఎక్కువ సమయం పడుతోంది అంతే అండి. ఆన్లైన్లో దర్శనం టికెట్లు 300 కానీ ఆర్జిత సేవా టికెట్లు కానీ బుక్ చేసుకున్న భక్తులు యథావిధిగానే దర్శనం టైం అనేది పడుతోంది. అంత ఎక్కువేమీ లేదు. ఇప్పుడు భక్తులు అడిగిన కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు మార్నింగ్ 4 గంటలకు శ్రీవారి మెట్టు టోకెన్స్ దొరుకుతాయా సిస్టర్ మే 30వ తేదీకి అని అడిగారు. ప్రతిరోజు కూడా శ్రీవారి మెట్ల మార్గం స్టార్టింగ్లోనే ఉదయం 5 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారండి. అయితే ఉదయం 5 గంటల నుంచి దర్శనం టికెట్లు కేటాయించడం మొదలు పెట్టగానే 2-3 గంటల్లోనే దర్శనం టికెట్లు ఫుల్ అయిపోతాయి. మీరు ఉదయం 4 గంటల కల్లా వెళ్ళి క్యూ లైన్లో ఉన్నట్టయితే మీకు ఖచ్చితంగా దర్శనం టికెట్ అనేవి దొరికే అవకాశం ఉంటుంది. మే 30వ తేదీ కావాలంటే మే 30వ తేదీ ఉదయం 5 గంటల నుంచే శ్రీవారి మెట్టు స్టార్టింగ్ పాయింట్లో దర్శనం టికెట్లను కేటాయిస్తారు. అయితే టీటీడీ వారు పెట్టిన రూల్ ప్రకారము మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ ఖచ్చితంగా ఉండాలి. అలాగే శ్రీవారి మెట్టు స్టార్టింగ్ పాయింట్లో దర్శనం టికెట్ తీసుకున్న తర్వాత మెట్ల మార్గంలో నడిచి వెళ్ళేటప్పుడు మధ్యలో 1250వ మెట్టు దగ్గర మీరు తీసుకున్న దర్శనం టికెట్ని ఖచ్చితంగా స్కాన్ చేయించుకుంటేనే మీకు దర్శనం అనేది ఉంటుంది. అలాగే మేడం, మాకు 300 రూపాయల టికెట్స్ బుక్ అయ్యాయి కానీ బై మిస్టేక్ మెయిల్ ఐడి రాంగ్ పెట్టాను, ప్రాబ్లం ఏమన్నా అవుతుందా అని అడిగారు. ఏం ప్రాబ్లం కాదండి. బుకింగ్ పడే తొందరలో అట్లా మిస్టేక్ అయి ఉంటుంది, కానీ మెయిల్ ఐడి రాంగ్ పెడితే మాత్రం ఎవరు కూడా అడగరు. మీకు నేము, ఏజ్, ఆధార్ డీటెయిల్స్ ఇవి కరెక్ట్గా ఉంటే చాలు. వీటిని మాత్రమే వాళ్ళు చెక్ చేసి దర్శనానికి పంపిస్తారు. అలాగే
మ్యామ్ నేను కళ్యాణం టికెట్ బుక్ చేసుకున్నాను, బట్ రూమ్ బుక్ కాలేదు, తిరుమలలో రూమ్ ఎలా తీసుకోవాలి అని అడిగారు. తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు రూమ్స్ అనేవి కేటాయిస్తారండి. ఈ రూమ్స్ తీసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ ఖచ్చితంగా ఉండాలి. ఉదయం 11 గంటలు దాటిన తర్వాత దాదాపుగా రూమ్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోతాయి. ఇంకొకరు, మ్యామ్ మాకు 8 టికెట్లు కావాలి ఆగస్టు 18వ తేదీకి, కానీ 300 రూపాయలవి నలుగురికి బుక్ అయ్యాయి, మిగిలిన 4 టికెట్స్ ఎలా తీసుకోవచ్చు అని అడిగారు. ప్రస్తుతము ఆగస్ట్ నెలకు సంబంధించి అన్ని రకాల దర్శనం టికెట్లు ఆన్లైన్లో విడుదల చేసేసారు, అన్నీ కూడా ఫుల్ అయిపోయాయండి. ఇక మళ్ళీ ఆగస్ట్ నెల అయితే విడుదల చెయ్యరు. మీకు 8 మందిలో 4గురికి బుక్ అయ్యి ఇంకొక 4గురికి కాలేదు కదా, ఎవరికైతే టికెట్స్ బుక్ అవ్వలేదో వాళ్ళు మీరందరూ కలిసి దర్శనానికి వెళ్ళే రోజునే టికెట్స్ దొరకని వారికి తిరుపతిలో ఎస్ఎస్డి టోకెన్లు కేటాయిస్తారండి. అవి తీసుకొని మీ 8 మంది కూడా ఒకటేసారి దర్శనానికి వెళ్ళొచ్చు. కానీ క్యూ లైన్లు వేరువేరుగా ఉంటాయి. అంటే 4గురికి 300 రూపాయల దర్శనం క్యూ లైన్ నుంచి దర్శనం ఉంటుంది. మిగతా 4గురు తిరుపతిలో ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకుంటే ఈ ఎస్ఎస్డి టోకెన్ క్యూ లైన్ నుంచి దర్శనానికి పంపిస్తారు. ఈ విధంగా అందరూ ఒకటే తేదీలోనే దర్శనం అనేది చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.